నమస్తే, వీధిని స్వాగతం, లక్ష్యం సమాజ హితం. ఈరోజు మనం తీసేటటువంటి ఈ యొక్క ఇంటర్వ్యూ ఒక విషాద ఛాయ. అంటే సమాజంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? ప్రేమించిన వ్యక్తి మోసం చేయడం అంటే పెళ్లి చేసుకోకుండా ఉండటం, ప్రేమించిన వ్యక్తి ఎమ్మటి పడటం అంటే ప్రేమిస్తున్నాడని అర్థం. మరి పెళ్ళైన వాళ్ళని ప్రేమించటం, అంతకుముందుకే పెళ్లి చేసుకోవటం, పిల్లలు ఉన్నావు ఎమ్మటి వాడి ప్రేమిస్తున్నాను, విషం తాగుతా, నువ్వు లేకపోతే అనటం, దీని వెనకాల రహస్యం ఏంటి? ఒక పోలీస్ ఆఫీసర్గా పనిచేస్తూ ఒక మహిళ వెంటపడి ఆస్తులన్నీ దాపించుకొని పారిపోయినటువంటి వ్యక్తి, ఆయన చేతిలో మోసపోయినటువంటి వ్యక్తి ప్రస్తుతం అవుతుంటున్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? హసీనా. పూర్తి పేరు? హిమాంబి. మీ ప్రాపర్ అమ్మ? ఒంగోలు అండి. ఒంగోలు. అమ్మ నాన్న ఉన్నారు. ఎంతమంది మీరు? మేము అక్క చెల్లెళ్ళు ఒక ముగ్గురం. నేను ఆరో దాన్ని, 2 అక్కలు 3 అన్నయ్యలు. 2 అక్కలు 3 అన్నయ్యలు అంతా ఉన్నారు. ఆ రెండో అక్క చనిపోయింది. అయ్యో. మీ పెళ్ళి ఎప్పుడైంది? నా పెళ్ళి 19 years ఏమైంది. మీకు ఎంత వయసు ఉన్నది? అంటే ఫస్ట్ అక్క చనిపోయింది, రెండో అక్క చనిపోయింది. ఓకే. చనిపోతే వాళ్ళ హస్బెండ్కి ఇచ్చి పెళ్లి చేశారు చిన్న వయసులో, 10 సంవత్సరాలకి. అంటే మీ అక్క చనిపోయిన ప్లేస్లో మిమ్మల్ని ఇచ్చారు? మా బావకి ఇచ్చి పెళ్లి చేశారు. మీ బావకే ఇచ్చారు? బావ దగ్గరికి వెళ్ళేదాన్ని కాదు, నేను మాట్లాడేదాన్ని కాదు. ఇంకా అలా విడాకులు తీసుకొని ఇతనికి ఇచ్చి పెళ్లి చేశారు. అంటే ఇప్పుడు ఇతనికి మా అమ్మ. ఫస్ట్ ఆయన పేరు ఏం పేరు? మీ సొంత బావ పేరు ఏం పేరు? సుబాని. సుబాని. ఆయన ఉన్నాడా? వేరే పెళ్లి చేసుకున్నాడు. మీ అక్క చనిపోయింది, ఇంకో ఆయన చేసుకుంటూ అన్ని మిమ్మల్ని చేసుకుంటూ మళ్ళీ మీరు ఆయన దగ్గరికి వెళ్ళకుండా విడాకులు. అంటే బావ మేనత్త కొడుకే చేసుకుంది. ఇంకా నేను బావ దగ్గరికి వెళ్ళేదాన్ని కాదు. అలా నేను చిన్నపిల్లని, అప్పటికి నాకు అంత తెలీదు. అయితే ఇంకొక బాబు, అంటే ఒక బాబు ఉన్నాడు అక్కకి. రెండో ప్రెగ్నెన్సీలో చనిపోయింది అక్క. అయితే చేశారు. అప్పుడు మా రెండో అన్నది మ్యారేజ్ పెట్టుకున్నాము. పెట్టుకుంటే ఈయన మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో, మా హస్బెండ్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో రెంట్కుంటారు. రెంట్కుంటే అతనికి ఇచ్చి, ఈ అబ్బాయి మంచోడని ఇతనికి ఇచ్చి పెళ్లి చేశారు నాకు. ఇంకొక అతనికి? ఆయన పేరు ఏం పేరు? పఠాన్ జాన్షేదా. ఆయనది ఎక్కడ? ఆయనది పుస్లూరు, పొన్నూరు దగ్గర అండి. పొన్నూరు. అంటే ఆయన మీకు ఫస్ట్ పెళ్ళి అయింది మీ బావతో అని తెలుసు? తెలుసు. ఆయనకి పెళ్ళైంది, ఆయన భార్య చనిపోయింది. ఓకే. మళ్ళీ మీరు రెండవ చేశారు. అంటే ఫస్ట్ పెళ్లి రెండో వ్యక్తి ఫస్ట్ మ్యారేజ్ కే చూసారు. ఏమైంది ఏంటి చాలా ఇది అడుగుతుంటే, ఇలా అక్క చనిపోయింది పెళ్లి చేశారని ఇంకా చెప్పిన డౌట్లు ఉంటాయి కదా, రెండో పెళ్లి అంటే డౌట్లు ఉంటాయని ఇంకా రెండో పెళ్ళైనా ఇతను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో రెంట్కుంటుంటే, మా రెండో అన్నయ్య పెళ్లికి అది పిలవటానికి కార్డు ఇవ్వటానికి వెళ్ళింది మా మమ్మీ. వెళ్ళినప్పుడు ఈ అబ్బాయి కూడా ఇలా పెళ్ళి ఇలా అయిపోయి ఉన్నాడు, అమ్మాయికి కూడా ఇలా అయింది కదా, ఇచ్చి అబ్బాయికే చేయండి పెళ్ళి అని. మా అమ్మమ్మకి కొంచెం పక్షవాతం వచ్చింది. వీళ్ళు మా అమ్మమ్మ హెల్త్ బాగాలేకపోతే చూసుకునేవాళ్ళు. వీళ్ళు ఈయన మా ఆయన వీళ్ళ అమ్మాయి లేరు వీళ్ళకి. ఆయన బ్యాక్గ్రౌండ్ ఏం తెలుసుకోకపోయారా మరి మీరు? అప్పుడు మంచోడే కానీ కొంచెం అమాయకుడు, తెలీదు ఊరి ఆ పద్ధతులు. కొంచెం ఏజుడు ఆయన, అంత తెలివి లేదు, చదువుకోలేదు. మీరు చూస్తే మనిషి ఫోటో చూపిస్తాను, మీకు అర్థమైపోయింది. నాకు తెలీదండి పెళ్లి వయసు, అసలు తెలీదు. సెకండ్ పెళ్లి కూడా నాకు అంత తెలివి లేదు. అప్పుడు ఎంత ఉంటుంది మీ వయసు? అప్పుడు 12 సంవత్సరాలు ఏమో. నాకు అంత తొందరపడ్డారు పెళ్లికి? అమ్మాలో అంతేనండి, ముస్లింలో. అది బాగా ప్రాబ్లం. అంటే అనుకోకుండా అక్క చనిపోయింది, బావకిచ్చి పెళ్లి చేశారు. ఇంకా పెళ్ళైనాక ఇంట్లో పెట్టుకుంటే ఏమన్నా వాళ్ళకి ఏమనిపించిందో. మరి ఇప్పుడు ఫస్ట్ ఆయన వదిలేస్తారు కదా, సెకండ్ ఆయన అంటే ఎలాంటి వాడు? అమాయకుడు అంటారు కదా, అంటే ఎందుకు మరి ఆయన కూడా? కొంచెం ఆయన మందు తాగటం, కొంచెం చాడిస్టండి, కొంచెం ఇబ్బంది పెట్టాడు. మా మమ్మీ వాళ్ళకి చెప్పుకోలేను. అంటే కొరకటం, PS లో కూడా నన్ను కొరికింది, చాలా సార్లు కంప్లైంట్ ఇచ్చి కూర్చోబెట్టింది. అంటే మామూలుగా భార్య అయినా PS లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు కాసేపు భయం పెట్టి, కాసేపు కూర్చోబెట్టి మళ్ళా రిటర్న్ పంపించేటోళ్ళు. కొరికేదంటే ఎక్కడ పడితే అక్కడ? ఎప్పుడు? ప్రతిసారి. డాక్టర్కి ఏం చూపెట్టలేదా? చూపించలేదండి, నాకు ఆయనతో కొన్ని చెప్పుకోలేను చాలా. అంటే అదొక సైకో ఆయన, కొన్ని చెప్పుకోలేను. మంచిగా మాట్లాడటం అనేది తెలియదా? తెలీదు, అసలు తెలీదు. ఆయనతో మీకు ఏమైనా సంతానం కలిగిందా? ఒక పాప బాబు. ఆయన పుట్టినోళ్ళు. ఆయన ఎన్ని సంవత్సరాలు చేశారు ఆయనతోటి? అంటే ఆయనతో 10 years చేశారు. మరి 10 years చేశారు కదా మీరు, మీ ఇంట్లో వాళ్ళు? ఇప్పుడు అంటే బాబుకి పెళ్ళైన నెలకి ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇప్పుడు బాబుకి 18, పాపకి 17. ఎంత అనేది నాకు తెలియదు. ఆయనతో కాపురం మామూలుగా 10 years చేశారు అంటున్నాను నేను, ఇప్పుడు కాదు. కలిసి ఏడ కలిసి ఉన్నారు అప్పుడు?
సొంత ఇంట్లోనే అంటే రెంట్కున్నాను ఇక్కడే మా సొంత ఇంటి హైదరాబాద్ పక్కనేనండి. ఒక ఇంట్లో ఉన్నాను రెంట్కి. అక్కడ నుంచి ఇంకా ఆయన కొంచెం మా అన్నయ్య వాళ్ళు పెళ్లిళ్ళు అయిపోయినాక వాళ్ళ భార్యలు నన్ను కొంచెం బాగా చూసుకుంటుంటే గొడవ పెట్టుకునేటోళ్ళు. అంటే మా ఆయన అమాయకుడు అని చెప్పి సరిగా చూడడని మా అన్నయ్యలు బాగా చూశారు. చూసి ఇంకా వాళ్ళ భార్యలు కొంచెం నన్ను ఎక్కువ డబ్బులు చేస్తుంటే మా వదినలు కొంచెం వాళ్ళ మధ్యలో గొడవలు అవుతున్నాయని సపరేట్ కాపురం పెట్టారు. పెట్టినాక ఇతను సరిగా చూడడు అని చెప్పి నాకు ఆ అన్నయ్య ఇల్లు కొనిచ్చాడు, ఒంగోలులో ల్యాండ్ ఇచ్చాడు. అంటే ఇప్పుడు మీ ఫస్ట్ పెళ్లి జరిగింది ఇచ్చాడు ఇవన్నీ నాకు. మేడం మీ ఫస్ట్ పెళ్లి జరిగింది అక్కడ మా ఊర్లోనండి, అది నెల్లూరు సైడ్ ఒంగోలు. సెకండ్ పెళ్లి ఏంటి మళ్ళీ ఇంకొక అతనితో పెళ్లి అయింది మీకు? ఫస్ట్ మీ బావతో జరిగిన పెళ్లి ఇతంది పుస్లూరు అక్కడ జరిగిందా? హైదరాబాద్ వాళ్ళ ఇంట్లోనే జరిగింది. అక్కడ జరిగింది. అంటే మరి మీరు జీవించింది అక్కడ, మీరు వచ్చి కాపురం చేసిన హైదరాబాద్ లో? పెళ్లి అయ్యింది మా అన్నలు బిల్డర్లు అండి ఇక్కడ హైదరాబాద్. ఇంకా పెళ్లి చేసుకుని హైదరాబాద్ కి తీసుకొచ్చేసారు. ఒక పెళ్లి అయింది హైదరాబాద్ తీసుకొచ్చారు. మీ ఫ్యామిలీ మొత్తం అంటే మీ అన్నలు మీ అమ్మ వాళ్ళందరూ? అమ్మ నాన్న పెద్దన్నయ్య పెద్దొదిన ఊర్లో ఉంటారు. ఇద్దరు అన్నయ్యలు నేను ఇక్కడికి వచ్చాం. అంటే మా అన్నలు బిల్డర్లు. ఆ ఇద్దరు అన్నయ్యలకి నేను వంట చేసి పెడతానికి వచ్చాను. అప్పుడు మీ సొంత ఇల్లు లేదండి, రెంట్కుండి కొన్నాను ఇది. ఇప్పుడు వాళ్ళకి సొంత ఇల్లు ఉన్నాయా? ఇప్పుడు ఉన్నాయి. మీ మీద ఇల్లు ఎందుకు రాశారు? ఇల్లు అంటే నాకు నా భర్త సరిగా చూడగలని చెప్పి నా జీవితం ఇలా ఖరాబ్ చేశాము. ఫస్ట్ పెళ్లి చేసి అక్కడ చనిపోయినాక ఈమె కాపురం ఇలా మా చేతులతో మేమే చేసాము అని ప్రాపర్టీలు ఇచ్చారు నాకు. ఎంత ఇచ్చారు? ఇది ల్యాండ్ ఒకటి ఇచ్చారు. ఇక్కడ నెల్లూరు అన్నారా? ఒంగోలులో ఎన్ని గజాలు? 240 గజాలు. అది ఒంగోలులో. ఇది 240 గజాలు. ఇక్కడ ఇల్లు ఇచ్చారు. ఇక్కడ ఇల్లు ఇచ్చారు. ఇల్లు అంటే మామూలుగా ఎన్ని గజాలు ఏమైనా ఐడియా ఉందా? 60 గజాలు. ఇది 60 గజాలు. రెంట్ ఎంత వస్తుంది మీకు? 60,000 వస్తుంది. 60,000 రెంట్ వస్తుంది. కానీ మీరు అందులో ఉండకుండా బయట ఉండదా? మీ ఆయనతో కలిసి నాకు 2 years వరకు కూడా అందులోనే ఉన్నాను. నేను ఈ రెడ్డి దగ్గర రావట్లేదు ఇంకా. మీ ఎవరైతే రెండోసారి చేసుకున్నారో ఆయనతో ఇంట్లో ఉన్నారా? ఇంటితో ఉన్నారా? మరి ఇప్పుడు ఎవరైతే మీకు ఆయనతో ఉండగానే ఆయనతో గడుపుతుండగానే ఈ వ్యక్తి పరిచయం అయిందా? మీరు సెకండ్ ఆయనతో మాట్లాడుతుండగానే ఆయనతో సంసారం చేస్తుండగానే వేరే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వేరే దగ్గర మోతీనగర్. అక్కడ ఒక ఫ్రెండ్ ద్వారా పరిచయం. లేడీ ఫ్రెండ్ ఇతన్ని కల్పించింది. ఈయన పేరు ఏం పేరు? ఎవరి పేరు? రెడ్డి, మహేశ్వర్ రెడ్డి. ఇంటి పేరు ఫోన్ లో కార్డు మీద ఉంది. ఓకే, మహేశ్వర్ రెడ్డి. ఏం చేస్తాడు? ఇతను హెడ్ కానిస్టేబుల్. అంటే ముందు ఏం చేశాడో తెలీదు. నేను పరిచయం అయిన 2 months కి ఏదో పోస్ట్ పెరిగిందని, స్వీట్లు నాకు ఉద్యోగం పెరిగిందని చెప్పి ఏదో స్వీట్లు తినిపించాను. ముందు 2 పరిచయం ఎట్లా అయిందంటే వేరే ఫ్రెండ్ తో పరిచయం అయింది. అప్పుడు పరిచయం చేసినప్పుడు ఏం పరిచయం చేశాడు? అంటే మా భర్త కొంచెం ఇబ్బంది పెడుతుంటే డిపార్ట్మెంట్ ఇతను ఫంక్షన్ కి తీసుకెళ్ళాడు. ఇవన్నీ ఫోటోలు అంతా ఒకటే డ్రెస్ ఉంది. ఇది వేరే షర్ట్ అండి, ఇది వేరు, ఇది వేరు. ఇంకోండి ఇది ఆయనే కదా? ఏం పేరు అన్నా? మహేశ్వర్ రెడ్డి. అప్పుడు ఏం చేస్తున్నాడు? కొత్తలో పరిచయమైనప్పుడు పాప నా కూతురు లాగా చూసుకుంటానని అలా చేశాను. ఇది పెళ్లి చేసుకున్నప్పుడు అంటే తెలుగులో చేసుకున్నాక మా వాళ్ళు ఏమన్నారంటే తెలుగులో నువ్వు అలా చేసుకుంటే చెల్లదు, నువ్వు మోసపోతావు అంటే మళ్ళీ ముస్లిం లాగా చేశాడు. ఎవరు చేశారు మీకు పెళ్లి? ఆయన చేసుకున్నాడు. బయట చేసుకుంటానని చెప్పి మాటిచ్చాడు. అప్పటి వరకు ఈ ఫోటోలు పెట్టుకో, నేను నీకు అంత నమ్మకం లేకపోతే నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ డిపార్ట్మెంట్ కదా, నీకు మోసం జరగదు. అప్పటి వరకు తీసుకొని ఇంకా చాలా. అప్పుడు ఏ పోలీస్ స్టేషన్ లో చేస్తున్నాడు? విజయవాడ డీజీపీ ఆఫీసే ఫస్ట్ నుంచి అక్కడే. మరి హైదరాబాద్ వచ్చేది ఆయన? 1 week చేస్తాడు డ్యూటీ అక్కడ విజయవాడ. 1 week చేసి ఇక్కడికి వచ్చేవాడు. ఇక్కడే ఉంటాడు. ఓకే ఓకే. డైలీ వస్తాడు నా దగ్గరికి. ఒక్కరోజు మీకు ఏం చెప్పాడు ఫస్ట్ లో? ఏం మాటలు చెప్పాడు ఫస్ట్? అంటే భార్య లేదని చెప్పి అన్నాడు. పరిచయం అయ్యాడు అలా. ఆయన ఎవరు అన్నావు? ప్రాపర్ కడప. భార్య లేదు, నా పెళ్లి కాలేదన్నాడా? భార్య లేదన్నాడు. ఇంకా భార్య లేదు ఇలా. ఇది ఎప్పుడు జరిగిన సంఘటన? ఇది కూడా బర్త్డే రోజు, నా బర్త్డే రోజు, నీ బర్త్డే రోజు. భార్య లేదని చెప్పాడు. కారు మీద తెలుసుకొని పోయాను. కారు ఇది నాదే. ఆయన ఏడు ఉండేది? మైదీపట్నం.
భార్య ఉంది, భార్యకి తెలుసు అని వెళ్ళాను. తర్వాత ఈయన ఫోన్ లో నుంచి నెంబర్లు వేరే వాళ్ళు ఒక నెంబర్ చెప్పాను, వాళ్ళ భార్య ఉంది అంటే నేను ఫోన్ లో నుంచి నెంబర్ తీసుకుని కాల్ చేశాను. కాల్ చేస్తే ఆమె సరిగా రెస్పాన్స్ లేదు. ఒకసారి ఫాలో చేసి ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి భార్యకి చెప్పాను. ఇలా చెప్తే ఏమనలేదు. ఈ ఫోటోలన్నీ పెళ్లి చేసుకున్న ఫోటోలన్నీ ఆమెకి చూపించాను, ఏమీ అనలేదు. తర్వాత 2-3 సార్లు వెళ్ళాను. ఇంటికి వస్తామని కొట్టాడు ఒక రోజు. కన్ను మొత్తం పోయినట్టుగా ఒక ఫోటో కూడా ఉంది, చూపిస్తాను. ఇంటికి ఎందుకు వస్తున్నాడు కొట్టిండా? కొట్టాడు రోడ్డు మీద కొట్టిండా మిమ్మల్ని? మరి మీ వాళ్ళు ఈ పెళ్లి చేసుకున్నామని మీ వాళ్ళు దూరం అయ్యారా? ఇతనితో ఉన్నాను, ప్రాపర్టీలన్నీ ఇలా చేశానని చెప్పి ఇంకా చచ్చిపో, మాకు అవసరం లేదని. అంటే మరి ఇతనితోటి మీరు ఫస్ట్ మీకు డౌట్ వచ్చిందా? ఎన్ని రోజుల తర్వాత ఈయనతోటి కలవాల్సిన అవసరం ఏర్పడింది? అంటే 1.5 సంవత్సరం వరకు నేను ఎక్కువ ఏం లవ్ చేయలేదు ఇతన్ని. చేయకపోతే ఇంకా రోజు ఇంటికి రావటం, అలా ఇలా చేయటం ఇంకా ఇష్టం. ఉన్నాడు, ఉన్నా సరే వచ్చినా ఆయన అంత ఇప్పుడు వేరే వ్యక్తి వచ్చాడు ఇతనేంటి అన్న మెంటాలిటీ లేదు ఆయనకి. అంటే మరి మీ ముస్లిం దాంట్లో అసలు జనరల్ వేరే వాళ్ళు రానియరు? ఆయనకి అంత లేదండి, కొంచెం మంది అవుతాడు. ఆయన మంది ఉంటే చాలు అంతే. మీ పాప వయసు ఎంత ఉన్నప్పుడు? అప్పుడు పాపకి 15 సంవత్సరాలు. బాబు పెద్దనా పాప పెద్ద? అంటే మహేష్ కలిసినప్పుడు అంటే ఇప్పుడు 17, నాకు ఈయన పరిచయం 5 సంవత్సరాలు. ఎంత ఏజ్ అని? ఓకే, 17 అంటే 12 ఉంటుంది అప్పుడు. మరి వీళ్ళు ఏమన్నా పోయేదా? ఎవరు? మీ బాబు కూడా? మీ పాప చిన్న వయసు అప్పుడు, అంత 12. ఎవరని ఏం అడగలే? అడగరు. మీ వాళ్ళకి రోజు నన్ను కొడుతుంటే మా బాబు ఎదురు తిరిగాడు, కొట్టబోయాడు. ఎందుకు కొట్టాడు? ఎందుకు గొడవ ఎందుకు ఏర్పడ్డది? ఏం మామూలుగా ఏదో ఒకటి ఇంటికి వచ్చి వాళ్ళ ఆవిడికి ఫోన్లు చేస్తున్నానని కొట్టాడు. మరి వాళ్ళ ఆవిడకి ఇది పెళ్లి జరిగినప్పుడు పెళ్లి జరగముందు? పెళ్లి జరిగినాకే. పెళ్లి జరిగినాక వాళ్ళ ఆవిడ ఉందని తెలుసుకున్నాను, మొత్తం ఇంటి దాకా వచ్చానని చెప్పి కొట్టేవాడు బాగా. ఓకే, అంటే ఇప్పుడు ఈయన తన పరిచయం అయిన తర్వాత మీ ఆయన వదిలేసినావా? సెకండ్ ఆయన ఇతను పరిచయం నాకు వదిలేస్తా. వెళ్ళిపోయిందా? మిమ్మల్ని కూడా వెళ్ళిపోయిందా? ఆయన పరిస్థితి ఎట్లా? వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాక ఇంకా పాప గురించి నేను ఇంకా రక్తం 3% ఉంది, కోమాలోకి వెళ్ళిపోయిద్ది అంటే ముందు ఇక్కడ నీలిమ హాస్పిటల్ ఉంది కదా, అక్కడికి తీసుకెళ్లాడు. హెల్త్ ప్రాబ్లం అంటే ఆయాసం రావటం, ఇక్కడ వరకు నడవలేకపోతుంటే ఈయన డ్రామా ఆడుతున్నావా, నటిస్తున్నావా అని ఇబ్బంది బాగా పెట్టేటోడు. మహేశ్వర్ రెడ్డి అంతా నాటకాలు చేస్తున్నావా అది ఇదని ఇచ్చేస్తే ఒక రోజు నిజంగా నోటెమ్మట మాట లేకుండా పడిపోయాను. పడిపోతే నీలిమ హాస్పిటల్కి తీసుకెళ్లారు. తీసుకెళ్తే హార్ట్ లో ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పారు. అక్కడ నుంచి కేర్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఇది ఏ హాస్పిటల్ చూడండి, ఇది గ్లోబల్ హాస్పిటల్. ఇది చిన్న బుక్ లాంటిది. ఇది హాస్పిటల్. ఓకే, ఇది కేర్. ఫస్ట్ నీలిమ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తే అది ఏదో తీసారండి ఇక్కడ, అది పేపర్ కూడా ఉండాలి, మొత్తం ఎవిడెన్స్ లేకుండా చేశాడు. అయితే మీ పెళ్ళి అయినాకనే మీకు ఆరోగ్యం బాగలేదని వెళ్ళిపోయారు, చూపెట్టిన అనమాట. ఇతనే చూపెట్టాడు. ఎవరు వదిలిపెట్టింది? ఇప్పుడు ఎవరు? మహేశ్వర్ రెడ్డి చూపెట్టాడు. మహేశ్వర్ రెడ్డి చూపించాడు నాకు. నీలిమ హాస్పిటల్కి తీసుకెళ్తే హార్ట్ లో ప్రాబ్లం ఉంది, ఈమెకి హోల్ లాగా అనిపిస్తుంది అని ఈ హాస్పిటల్ కి రాశారు. ఈ హాస్పిటల్ మొత్తం బాడీ మొత్తం ఏదో చేశారు, మాకు అర్థం అవ్వటం లేదన్నారు. ఇంకా 2-3 హాస్పిటల్ తీసుకెళ్లి తిప్పేలికి ఇంకా ఏమీ లేదు, బాడీ మొత్తం టెస్ట్ చేస్తే ఏమీ లేదు అన్నారు. ఒక రోజు నిజంగా చెమట్లు రావటం, ఊపిరి అందకపోవటం అలా జరుగుతుంటే చిన్న హాస్పిటల్ పక్కన రమణ హాస్పిటల్ అని మోతీనగర్ లో అక్కడికి తీసుకెళ్లాడు. తీసుకెళ్లి చూపిస్తే ఈమెకి అర్జెంటు రక్తం ఎక్కేయాలా లేకపోతే కోమాలోకి వెళ్ళే అవకాశం ఉంది, 3% లో ఏమో ఉంది, రక్తం ఎక్కేయాలా లేకపోతే మేము ఎప్పుడు వచ్చిందో చెప్పలేము, అర్జెంటు ఓమిని హాస్పిటల్ రాశారు ఆయన. ఇదండి ఈ హాస్పిటల్ కి రాశారు. అక్కడ నా రక్తం దొరకలేదు, అది ఓబి నెగటివ్ ఏదో ఉందండి నాకు. చెప్పండి. అది ఏం రక్తమో తెలీదు, దొరకటం లేదు అనేకి హాస్పిటల్లో ఇంకా ఒకళ్ళతోటి రక్తం ఎక్కించారు. ఎక్కించినాక ఇంకా మా అన్నయ్యకి తెలిసింది, చిన్న అన్నయ్యకి. మా అమ్మ ఏడుస్తా అది చచ్చిపోయిద్దేమో ఒక్కసారి పోయి చూసిరాపో అని చిన్న అన్నయ్యకి పంపించింది. చిన్న అన్నయ్య 1 lakh డబ్బులు ఇచ్చి మా పాప చేతిలో మీ మమ్మీకి ఏమైనా నేను చూస్తానులే ఏడవక అని చెప్పి నన్ను చూడటానికి రాలేదు. ఇల్లు ఇచ్చిన ఆయన
అంటే ఇంకా మీరు ఈయనతో మాట్లాడుతున్నారు, డబ్బులు ఇస్తాను ఈయనతో మాట్లాడడం వల్ల అంటే ఇంకోటి ఈయన ఏం చేశాడంటే మహేశ్వర్ రెడ్డి హాస్పిటల్లో జాయిన్ చేసేటప్పుడు నేను చచ్చిపోతానేమోనని చెప్పి మా అన్నయ్యకి ఫోన్ చేసి నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశాడు. ముందుగా తల్లి అంటే నాకేమన్నా అయిపోయిద్దేమోనని హాస్పిటల్లో జాయిన్ చేసి నేను తీసుకెళ్తున్నాను ఇలా మీ చెల్లికి అని చెప్పి ఈయన మీదకి రాకూడదు అని నాకు హాస్పిటల్లో జాయిన్ చేశాడు. తీసుకెళ్ళినాక ఇంకా మా అన్నయ్య 1 lakh ఇచ్చి నన్ను చూడటానికి రాలేదు, కింద నుంచి మీ మమ్మీకి డబ్బులు ఖర్చు పెడతాను కానీ మేము రాము చూడటానికి అని చెప్పి వెళ్ళిపోయాడు. డబ్బులు అవసరం ఉంటే ఫోన్ చేయని 1 lakh పాప చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు చిన్న అన్నయ్య. ఇంకా మిగతా అన్నయ్యలు రాలేదు, రామని చెప్పేసి. చిన్న అన్నయ్యకి నేనంటే కొంచెం ఇష్టం, బాగా ఇష్టం. అంటే మీరు ఇట్లా మీ ఫ్యామిలీకి దూరం అయ్యారు, సమాజానికి కూడా దూరం అయ్యారు. ఇంకా ఇప్పుడు మా ఫ్యామిలీకి ఇంకా రక్తం 2 ప్యాకెట్లు ఎక్కింది, 3వ ప్యాకెట్ ఎక్కటం లేదు. 5 రోజులు ఐసీలో ఉన్నానండి. తర్వాత ఇంకో రూమ్ కి షిఫ్ట్ చేస్తారు కదా, అప్పుడు ఇంకో ప్యాకెట్ ఎక్కిస్తుంటే నరాలన్నీ మొత్తం ఇలా రుద్ది ఎక్కిస్తుంటే ఎక్కటం లేదు. విపరీతమైన మంట, తట్టుకోలేకపోతుంటే డాక్టర్లు ఏమన్నారో తెలీదు నాకైతే. ఆపరేషన్ చేయాలంటున్నారు, మీ ఫ్యామిలీ సంతకం అడుగుతున్నారు అని డాక్టర్కి అడిగారు. అడిగితే ఈయన ఏం మేనేజ్ చేశాడనేది నాకు తెలీదు. ఈయన మహేశ్వర్ రెడ్డే ఉన్నాడు మొత్తం హాస్పిటల్ మొత్తం. అంటే మా ఫ్యామిలీకి పిలిపిమన్నారంట సంతకం పెట్టాలా అని. అయితే పిలిపిలేదు. మీరేమవుతారంటే వాళ్ళ హస్బెండ్ ఫ్రెండ్ని ఏదో ఎలా మేనేజ్ చేశాడు అనేది నాకు తెలీదు. ఇప్పుడు నేను మైండ్ లో లేను కదా, నాకు తెలీదు. ఇంకా ఆపరేషన్ కి తీసుకెళ్తా, చిన్న ఏం లేదమ్మా, చిన్న రక్తం టెస్ట్ చేస్తారంట. ఎందుకు ఆపరేషన్, నాకు ఏమైందని ఏడ్చాను. ఏం లేదు చిన్న ఏదో టెస్ట్ చేస్తారంట అన్నాడు. ఇంకా తీసుకెళ్ళినాక నాకు ఇంకా ఇంజక్షన్ ఇచ్చారు, నాకు మైండ్ లేదు. హాస్పిటల్ నుంచి వచ్చినాక బోన్ ఆపరేషన్ చేశారు, నీకు క్యాన్సర్ అని చెప్పారు అని అన్నారు. ఎందుకు క్యాన్సర్ ఏం లేదు కదా, క్యాన్సర్ అని ఎందుకు చెప్పారంటే 25 రోజుల తర్వాత రిపోర్ట్స్ వస్తాయి నీకు, అప్పుడు తెలిసిద్ది క్యాన్సర్ అని డౌట్ ఉందని డాక్టర్లు చెప్పి ఆపరేషన్ చేయించాను అన్నాడు. ఈయన అన్నాడు చేయించానని. ఇది రిపోర్ట్లు వచ్చినాయండి, నార్మల్ ఉంది అంటే అవకాశం ఉందని చేశాము బోన్ ఆపరేషన్ అన్నాడు. అంటే డౌట్ తోటి రక్తం ఎక్కటం లేదని చేశాము, డౌట్ కోసం చేశాము, క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది ఈమెకని అన్ని చెప్పారు. ఈ మహేశ్వర్ రెడ్డి తోటి ఎన్ని సంవత్సరాలు మీరు ఉండబట్టి? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు కదా. మరి ఇతను మీ ఇల్లు మీద కన్నేశారు అన్నారు కదా, రాపించుకున్నాడా? రాపించుకుంటా ఏం చెప్పాడంటే ఇప్పుడు నేను ఆ ఇల్లు అది వాస్తు బాగాలేదని బయటకు వచ్చేసాను కదా సార్, అందులోకి వెళ్తే వచ్చారు. వచ్చినాక మన ఇద్దరికి ఒక అపార్ట్మెంట్ కొందాము అన్నాడు. అయితే నా మీదే లోన్ ఇప్పిస్తాను అన్నాడు. నా మీద అది ఏదో బ్యాంక్ ఇది అమౌంట్ ఏదో చెక్ చేసి నీ పేరు మీద రావటం లేదు, లేడీ అంటే ఇవ్వటం లేదు, అంటే నువ్వేం చేయట్లేదు, జాబ్ ఏం లేదు, ట్రాన్సాక్షన్ కూడా కావాలి ఉంది, ఎలా నీకు అపార్ట్మెంట్ కొని సపరేట్గా పెడతానమ్మా అని చెప్పి అన్నాడు. సరే నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తావా అని అడిగాడు. నేను అక్కడికి ఆలోచించానండి. ఆలోచించి రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడికి వెళ్ళినాక ఒక పెద్ద ఆయన అడిగాను, రిజిస్ట్రేషన్ చేసిన ఆయన అడిగాను, సార్ ఇలా పెళ్లి చేసుకున్న ఫోటోలు ఫోన్లో చూపించి ఇల్లు రాస్తే ఏమన్నా ప్రాబ్లం అయిద్దండి నాకని అడిగాను. అడిగితే ఏం కాదు, నీకు భయపడకు, ఏం కాదు, పోలీస్ ఎంప్లాయ్ అంటే ఏమనుకుంటున్నావు, నీకు అసలు ఏం జరగదు, మోసం, వాడు బాధపడాలా రాపించుకుంటా అని మొత్తం డ్రామా అందరు కలిసి ఆడారు. ఎర్రగడ్డలో రిజిస్టర్ ఆఫీస్ చేశాను. చేసి మా ఆయన్ని పిలిచి 60 గజాలు కదా, అది 60 గజాలకు రిజిస్ట్రేషన్ తో పని లేదు అంటే ఫస్ట్ నోటరీ, అది నోటరీ, తర్వాత రిజిస్ట్రేషన్. సంవత్సరాల నుంచి పట్టాను నోటరీ అంటారు. ఓకే, ఫస్ట్ నోటరీ, తర్వాత కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. రిజిస్ట్రేషన్ అయితేనే లోన్ వచ్చింది అన్న అని చెప్పి ఇంకా నాకు తెలియకుండా 50 లక్షలకి లోన్ పెట్టాడు. నాకు తెలిసి 20 లక్షలేనే చెప్పాడు. అంటే వేరేది కొందామని, దాని పేరు మీద ఇంకా వేరే ఇల్లు కొందామని, నాకు కొనిస్తానని చెప్పి అబద్ధాలాడి వాడేదో చేయాలని, ఇల్లు కొట్టేయాలనే ప్లాన్. నాకు తెలీదు అవి తెలుసు. తర్వాత ఏం జరిగింది? తర్వాత లోన్ వాళ్ళ మీద ఇతని మీద కేసు పెట్టాను బంజారా హిల్స్ లో. సిఐ కళింగరావు గారు ఉన్నారు అప్పుడు. ఎస్ఐ పేరు ఏదో ఉందండి, మర్చిపోయాను. ఓకే, పేరు మనకు అవసరం లేకపోయినా ఇప్పుడు ఈ గొడవ జరగబట్టి ఎన్ని రోజులు అవుతుంది? మిమ్మల్ని వదిలేసిపోయి మీ మీద ఇది నా మీద కొనిస్తానని చెప్పి మొన్న ఒక 2 months కింద బ్రీజా కార్ అమ్మిచ్చాడు 7,50,000. నీదే కదా బ్రీజా? నాదే. ఎప్పుడు కొన్నావు అది? అది ఏమో డేట్ తెలియదు, ఆర్స్ ఉంది, మా ఆయన పేరు మీద ఉంది అది. ఓకే, మీ సెకండ్ ఆయన. అది మా ఆయన పేరు మీద ఉంటుంది అని చెప్పి అమ్మిచ్చాడు. 7,50,000కి అమ్మాను. నెల 2 months అవుతుంది అమ్మి కారు. 2 months.
ఇంకొకటి ఫస్ట్ ఫ్లోర్ ఒకటి తాకట్టు పెట్టించాడు 7 లక్షలు. ఫస్ట్ ఫ్లోర్ రెహన్ కేసాను, అది ఒకటి. మళ్ళా 14 లక్షలేమో ఈ ల్యాండ్ అమ్మేసి వచ్చి ఇచ్చాను. 8 నెలలు 9 నెలలు. ఇది డేట్ చూపిస్తాను, వాళ్ళ అమౌంట్ ఇచ్చిన డేట్ ఉంది. అదే అర్థమైంది. ఇది కూడా అమ్మేశావు? ఇద్దరం పోయి అమ్మేసి వచ్చాము. ఇది నీ పేరు మీద ఉన్నది? ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో చూడండి. 2010. ఇది కూడా అమ్మేశారు. అంటే నీకు ఏం డౌట్ రాలేదు మరి? అంటే నాకు అపార్ట్మెంట్ కొనిస్తాను, అవన్నీ అమ్మేసి ఒక అపార్ట్మెంట్ అంటే నాకు సపరేట్ ఉంచుతాను అనేకి నేను ఆ ఇదిలో పడిపోయాను. ఇంకా నాకు కొనిస్తానని చెప్పి నాకు కొనకుండా ఇతను కొనుక్కున్నాడు సుచిత్రలో 80 లక్షలు పెట్టి. ఈ డబ్బంతా తీసుకెళ్ళి ఆడ కొనుక్కున్నాడు, సుచిత్రలో కొనుక్కున్నాడు. అది వీళ్ళ చుట్టాల్లో ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి, అమ్మ నువ్వు మోసపోతున్నావు, అన్ని ఇలా చేస్తున్నాడు, క్రీటా కార్ ని కార్ అమ్మిచ్చి క్రీటా కార్ కొన్నాడు, అపార్ట్మెంట్ 80 లక్షలు పెట్టి కొన్నాడు అని చెప్పారు. సో మీకు ఏ ఒక్క ఆధారం లేకుండా చేయాలని ఒక ప్లాన్ చేశాడు. ఇల్లు నాకు కొంటానని చెప్పి ఇవన్నీ నా చేతులతోటి అమ్మించి, ఇంకొకటి ఆ ఇంటి మీద లోన్ ఉన్నట్టు కూడా రిజిస్ట్రేషన్ లో లాయర్ చెప్పారు నాకు. ఈ పేపర్ల మీద లోన్ తీసుకున్నట్టు. ఇవ్వండి. ధర్మ అది నేను చేసింది ఆయనకి. తన పేరు మీద చేయించాను. ఫస్ట్ ఆయనే కదా? ఈయనండి. ఎర్రారెడ్డి ఈయన మహేశ్వర రెడ్డి. అదే ఎర్రారెడ్డి మహేశ్వర రెడ్డి ఆయన పేరు. సన్నాఫ్ ఎర్రారెడ్డి వీరంగిరెడ్డి వీరనాగిరెడ్డి డాడీ పేరు. ఇంటి నెంబరు 13-6-4. ఈయన మీద చేసినావు నువ్వు. హిమాంబి వైఫ్ ఆఫ్ జాన్స్ సైత్. అంటే ఇప్పుడు ఈ లోపు ఈయనకు ఇంకా నువ్వు భార్య అయినటువంటి ఇది చేసినాడు, ఇంక ఈయనకు భార్య చలమని కాలేదా ఇంకా నువ్వు మహేశ్వర రెడ్డికి? అప్పుడు ఈయన భార్యలాగా నువ్వు క్రియేట్ కాలేదా? అప్పటికి ఉన్నాను. అంటే ఈయన ఆధార్ కార్డులో అవి మార్చుకోలేదు ఇంకా. ఓకే. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నట్టే నువ్వు వేరే వాళ్ళ వైఫ్ ఉండి నా మీద చేసినా చేసుకున్నాడు. అంతేగా? తెలివిగా చేసుకున్నాడు. ఓకే. తర్వాత ధర్మారెడ్డి ఇతను కూడా వచ్చేవాడు మా ఇంటికి. అప్పుడు ధర్మారెడ్డి ఫ్రెండే, ఇతను క్లోజ్ ఫ్రెండ్. ఈయన ఏం చేసేది? ఇతను ఏం పని చేస్తాడో తెలీదు, ఫ్రెండ్ అని తెలుసు. మా ఇంటికి 2-3 సార్లు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ మహేశ్వర రెడ్డి పోస్ట్ ఏముంది ఆయనకు? హెడ్ కానిస్టేబుల్. హెడ్ కానిస్టేబుల్. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత? ఆయన వయసు ఎంత ఉంటుంది? 42. హెడ్ కానిస్టేబుల్ అంటే ఒక ఫ్రెండ్ ద్వారా పరిచయం అయింది నీకు, అంతేనా? ఆ తర్వాత చిన్నగా ఇంకేం జరిగిన తర్వాత? ఈడన 5 సంవత్సరాలు మంచిగా చూసుకున్నా, లేకపోతే జస్ట్ 3 years బాగా చూసుకున్నాడు. 2 years నుంచి నరకం చూపించాను నాకు. అంటే 3 years అంటే అన్ని ఆయన తెచ్చి పెట్టడం మిమ్మల్ని, అంటే మిమ్మల్ని బాగా ఇష్టపడేలా చేసుకోండు. అసలు పోయేటోడు కాదు. మార్నింగ్ 9ంటికి వచ్చి నైట్ 12ంటికి 1 గంట దాకా. మరి ఆమె నీకు పెళ్లి అయిందని తెలుసు అతను కూడా? తెలుసు. మరి ఆడ తక్కువ ఉండేదా? అక్కడ తక్కువ. ఎంతమంది ఆయనకు పిల్లలు స్వతహాగా? ఒక పాప బాబా. మరి ఈయనతోటి ఇంకా పిల్లలు ఏమొద్దు అనుకున్నావు? ఆపరేషన్ చేసుకున్నావా? చేయించుకున్నా వద్దని. అంటే ప్లాన్ నీదేనా ఇంకెవరిదన్నా? ఆయనే చెప్పాడు. మహేశ్వర రెడ్డి పిల్లలు వద్దని చెప్పాడు. సో 2 సంవత్సరాల నుంచి టార్చర్ స్టార్ట్ చేశాడు. ఫస్ట్ 3 years చాలా బాగా, అంటే నేను పిచ్చిదాన్ని అయిపోయేటట్టు చూశాడు. ఇంకా 2 years కానించి కొట్టడం, టార్చర్ చూపించడం, బెదిరించడం. అప్పటికి భూములు ఆయన మీద అయిపోయినాయి అలాగా? అంటే ఇల్లు అయింది. ఇల్లు అయినాక స్టార్ట్ చేసిన ఇవన్నీ మెల్లమెల్లగా. మొన్న ఆయన ఇది 7-8 నెలల కింద ఫస్ట్ ఇల్లు 2 years కింద ఇల్లు రాయించుకున్నాడు. మరి అప్పుడైనా నువ్వు మేలుకోలేదా? అంతా లేదు నాకు అసలు. ఏమో ఆయన అంటే నాకు అసలు ఏమయ్యేదో నాకే తెలియదండి. బాగా ఇష్టపడదాను పిచ్చిదాన్ని. ఈ మధ్యలో మరి మీ సెకండ్ ఆయన నీ దగ్గరికి ఎప్పుడు రాలేదా మాట్లాడుతుంది? కానీ లేదండి, కాల్ లిస్ట్ కూడా తీసుకోండి. నేను అతనితోటి ఫోన్ మాట్లాడినట్టు ఉన్నా సరే, ప్రూఫ్ ఉన్నా సరే. మరి ఈ మీ పాప బాబు అప్పుడు మీతోటి ఉన్నారా? పాప ఉండేది నా దగ్గరే. పాప ఉంటుంటే పాప మీద నేను ఇలా ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఈయనతో 5 సంవత్సరాలు ఉన్నావు కదా, ఈ 5 సంవత్సరాల పీరియడ్ లో మీ పాప బాబు ఇద్దరు ఉన్నారా? పాప ఉంది నా దగ్గర. ఓన్లీ బాబు లేడు. బాబు వాళ్ళ డాడీ దగ్గర వెళ్ళిపోయాడా? ఇద్దరు వెళ్ళిపోయారు, ఇంకా లేరు. సో పాప మీద కూడా తన కన్నేసాడు అంట నీ ఆరోపణ. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆరోగ్యం ఖరాబ్ అయినప్పుడు ఇంకా పాపని ముట్టుకోవటం, పాప మీద ఇది చేయటం. పాప 2-3 సార్లు చెప్పలేదు. ఏడుస్తుంటే ఏమైంది అని ఒకసారి చెప్తుంటే ఇలా చేస్తున్నాడు, నువ్వు చెప్తే నమ్ముతావు లేదని ఏడ్చింది. అయ్యో పాపం. ఏడ్చేళ్ళకి ఇంకా నేను అడిగాను. ఇప్పుడు 18 ఏళ్ళ? ఇప్పుడు 17 years. మన జరిగి 2 years బ్యాక్ అంతే కదా? అంటే 15 years అప్పుడు
పాప ఫ్రెండ్ మమ్మీ ఏమి ఇది చేయటం లేదంటే నాకేమో బెదిరిస్తున్నాడు, మీ ఆస్తులు కావాలా, మీకు ఏదో ఒకటి చేస్తాను అది ఇదని బెదిరిస్తున్నాడని నేను నచ్చ చెప్పుకుంటాను. అలా చేయకూడదు మహేష్, నీ కూతురులాగే నా కూతుర్ని చూసుకో అలా ఇలా అని ఏడ్చాను. నేనేమన్నా బతుకుతానో లేదో తెలీదు, మా ఫ్యామిలీ మొత్తం వదిలేశారు, నా కూతుర్ని నువ్వే కదా చూసుకునేది అని అడిగితే కూడా ఏం మాట్లాడలేదు. ఇంకా పాప నేను పట్టించుకోవటం లేదని ఒక ఫ్రెండ్ ద్వారా పోయి షీటింగ్లో కేసు పెట్టింది. ఆ రికార్డులు ఉన్నాయి, ఇతను అడిగిన రికార్డులు అవి ఉన్నాయి. ఫోన్లు అయితే ఒక 20 ఫోన్లు పగలగొట్టాడు నాయి ప్రూఫ్ లేకుండా. ఫోన్ మొత్తం పగలగొట్టి మొత్తం అసలు ఎలా పగలగొట్టి కూడా ఇలా అది మదర్ బోర్డు ఏదో అంట, అది ఇరగదీస్తే ఇంకా మళ్ళీ అవి కూడా నేను రిపేర్ చేసుకుంటానని తీసుకెళ్లిపోయి చెత్తలో పడేసేటోడు. ఫోటోస్ పాపకు కేసు పెట్టింది, మీరైతే ఏం పెట్టలేదు. నేను పెట్టలేదు, నేను సనత్ నగర్ లో పెట్టించాను. ఇప్పుడు నువ్వు ఎవరి వైఫ్ గా చలమని అవుతున్నావు? ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఈయనేనండి. అంటే ఆధార్ కార్డు మారిందా? ఈయన పరిచయం కాడి నుంచి పూర్తిగా ఫ్యామిలీని వదిలేదు. నువ్వు మారవు కానీ ఆధార్ కార్డులో మారింది. అది చేంజ్ చేయాలా, అది నాకు అంత ఆధార్ కార్డులో మారలేదు, ఓటర్ ఐడి లో మారలేదు. పెళ్ళి అవుతారని మరి పోలీసు వాళ్ళు నమ్మారా? నువ్వు ఇప్పుడు వెళ్ళావు కదా, మోసం చేశారా? నమ్మారు. కేసు ఫైల్ చేశారా? నమ్మలేదు, ఇవి చెల్లవమ్మా అని చెప్పారు. నా ప్రాపర్టీలు ఉన్నాయి, బంజారా హిల్స్ పోలీస్ వాళ్ళకి కూడా తెలుసు ఇన్ని ఆస్తులు ఉన్నాయి అని తెలుసు. బస్తీలో ఇవి ఎంక్వైరీ చేశారు, అవన్నీ కన్ఫర్మ్ చేసుకుని ఎఫ్ఐఆర్ చేశారు. లేకపోతే ముందు చేయలేదు, అంటే బస్తీలో విచారించారు. ఇప్పుడు ఇతను దూరమే 6 నెలలు ఉంటున్నావా? 25 రోజులు 11వ తేదీ 25 రోజుల నుంచి గృహప్రవేశం రోజు అక్కడ సుచిత్రలో గృహప్రవేశం రోజు ఇలా చుట్టాల్లో ఒక అతను ఫోన్ చేశాడు, నీ డబ్బులన్నీ తీసుకెళ్లి వాడు మంచిగా పెళ్ళడానికి అపార్ట్మెంట్ కొనిచ్చాడు. ఈతని పేరు మీదే కొన్నాడు. అపార్ట్మెంట్ కొన్నాక గృహప్రవేశం రోజు పోయి పట్టుకున్నాను. పట్టుకుంటే వీళ్ళిద్దరు అక్కలు, వీళ్ళ అమ్మ నాన్న, వీళ్ళ ఆవిడ గృహప్రవేశం అవ్వని, నీకు మిగతా ఆస్తులు అయితే తెలీదు, నీ ఇల్లు నీకు రాసిస్తాము, గొడవ చేయకు, నువ్వు వెళ్ళు, గొడవ చేయకు, నీ ఇల్లు అయితే నీకు వచ్చిద్దని ధైర్యంగా మాటిచ్చి బాలనగర్ యాక్సిస్ బ్యాంక్ లో బావమరిది ఉంటాడు, అతని నెంబరు, వీళ్ళ చెల్లెల నెంబర్లు అందరు ఇచ్చి, నేను అన్నాను అప్పటికి బ్లాక్ లిస్ట్ లో పెడతారేమో, నా ఫోన్ ఎత్తారండి, నేను ఫోన్ అంటే బతిమలాడి పోమ్మా, నీ ఇల్లు రాసే బాధ్యత, నేను బ్యాంక్ లో మేనేజర్ని, నేను జాబ్ చేస్తున్నాను, నా దగ్గరికి వచ్చి అడుగు ఏదన్నా ఉంటే అని చెప్పి మాట ఇచ్చాడు. సరేలే, ఇంతమంది మాట ఇచ్చారుగా, వాళ్ళ చుట్టాలందరూ మాట ఇచ్చారు కదా, ఈ 2 రోజులది ఏమైంది, నా ఇల్లు వస్తే చాలే, వీడింత నరకం చూపించేశాడు కదా, నా వరకు నేను బతుకుదామని కూడా ఆలోచించాను. ఇంకా వచ్చేసినాక 2వ రోజు 2 రోజులు అయిపోయింది, ఇంకా రాఖీ పండుగ ఉంది, 1 రోజు ఆగన్నారు, 3 డేస్ అయిపోయింది, మళ్ళీ ఫోన్ నెంబర్లన్నీ బ్లాక్ లిస్ట్ లో పెట్టేశారు. బ్లాక్ లిస్ట్ లో పెట్టినాక మళ్ళీ ఇంటికి వెళ్ళానండి. ఇంటికి వెళ్ళి గొడవ చేస్తే పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి పట్టించారు నాకు. ఎక్కడ కోంపల్లి PS. మిమ్మల్ని పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి అంటే నేను చచ్చిపోతానంటుంది ఒక లేడీ వచ్చి న్యూసెన్స్ చేస్తుందని బిల్డర్ అయితే నన్ను బయటికి నెట్టేసి గేటుకు లాక్ వేయటం. మరి పోలీసులు కంపెనీలు ఏం చెప్పారు అక్కడ? చేసినాక PS వాళ్ళు, అమ్మ నువ్వు చనిపోతే అలా మేము తీసుకెళ్లాల్సి వచ్చింది అంటే, నేను చనిపోలేదండి, మా ఆయన ఇంటి ముందు కూర్చున్నాను, డోర్ ముందు, నేను చనిపోవటం లేదు, చూడండి వాళ్ళు వచ్చేది కూడా నేను గుమ్మం ముందు ఇక్కడ కూర్చొని ఉన్నాను, కింద కూర్చున్నాను, ఆయన వచ్చిన దాకా ఇక్కడే ఉంటానని చెప్పి పోలీసు వాళ్ళు జీప్ లో ఎక్కించుకొని పోయి వదిలేశారు. నువ్వు ఇక్కడ ఇలా న్యాయం జరగదు, పోయి PS లో కంప్లైంట్ బంజారా హిల్స్ లో అన్నారు. సరే అని చెప్పాను. మళ్ళీ వాళ్ళ బావమర్దికి ఫోన్ చేసి, ఏమంటే మీరు ఇలా, అప్పటికే నాకు హెల్త్ నడవలేను, చాలా ఇప్పటికి నడవలేను, అడుగులో అడుగేయలేను, ఆయాసం ఎక్కువ, ఇప్పటికి 6% ఉంది రక్తం నాకు. అయితే వాళ్ళ బావమర్దికి నాకు ఇంత మోసం చేశారు, నేను చచ్చిపోతాను, మీ పేరు రాసని ఏడ్చాను. ఏడిస్తే సరే నేను ఒప్పుకున్నాను అంటున్నావు కదా, ఈ రోజు 3వ నిద్రకు వస్తారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం, ఆ ఇంటికాడే కూర్చో వస్తున్నారు అని చెప్పి వాళ్ళ బావమర్ది చెప్పాడు. 3వ నిద్ర చేయడానికి ఇంట్లో ఉన్నప్పుడు నేను వెళ్ళాను సార్. వెళ్ళినాక డోర్ కొట్టుతుంటే తీయలేదు. వాళ్ళ అక్క, పెద్దక్క, మహేష్ వాళ్ళ ఆవిడ, మహేష్ బెడ్రూమ్ లోని తీయలేదు. తీయకపోయేకి ఇంకా పూర్తి బిల్డింగ్ ఎక్కాను దూకటానికి. పూర్తి బిల్డింగ్ ఎక్కి దూకి చచ్చిపోతాను. డోర్ ఎంత కొట్టినా 1/2 అవర్ కొట్టాను, తీయలేదు. చచ్చిపోతాను లేదు, ఆ టైం 12 ఏమో అవుతుంది. అయితే నేను పూర్తి బిల్డింగ్ ఎక్కి, ఒక అక్క ఉంటే తెలిసినామే, అక్క నేను చనిపోతున్నాను, మా పిల్లలకి ఏదన్నా చేస్తే మహేష్ని వదలొద్దని చెప్పు, నాకు చాలా మోసం చేశాడు, కానీ నేనైతే చచ్చిపోతున్నాను అక్క, ఇక్కడ కూడా న్యాయం జరగదు, బిల్డర్ ఏమో బెదిరిస్తున్నాడు, ఎలా అంటే అలా తిడుతున్నాడు, మొత్తం పోలీసు వాళ్ళు ఇలా తీసుకెళ్తున్నారు, ఇలా గొడవ చేయకూడదు, న్యూసెన్స్ చేయకూడదు అంటున్నారు, నా మాట ఎవరు పట్టించుకోవటం లేదక్క, నేను చచ్చిపోతాను అనేది పిచ్చి పట్టిందా, ఉండు నేను వస్తున్నా అంటే, లేదక్క అని చెప్పి చెప్పేళ్ళకి, లేదు నేను వచ్చిన దాకా
నా మాట విను, నేను వస్తున్నానని ఒక ఫ్రెండ్ వచ్చింది. అక్కడికి వచ్చి ఒక 10 మంది డోర్ కొట్టారు. గేటుకి వాచ్మెన్ గేటు చైన్లతోటి లాక్ వేసేసాడు, తీయటం లేదు. తీయకపోయికి ఇంకా 10 మంది గల్లీలో పిల్లలు వచ్చి వాచ్మెన్ లేపి తిట్టి గేటుకు తాళం తీపిచ్చి మహేష్ డోర్ కొట్టారు, తీస్తావా లేదా డోర్ అని. అంటే ఒక 10 నిమిషాలు ఆగు, 5 నిమిషాలు ఆగు అని అలా చెప్తా మళ్ళీ పోలీసు వాళ్ళకి ఫోన్ చేశాడు. లోపల ఉండే తీస్తున్నా డోర్ అని చెప్పి మళ్ళీ పోలీసు వాళ్ళకి ఫోన్ చేపించి పోలీసు వాళ్ళ త్రూ మళ్ళీ బయటకు వెళ్ళిపోయాడు, తప్పించుకొని వెళ్ళిపోయాడు. అంటే రెంట్కున్న ఇల్లు తెలియదు నాకు. వాళ్ళ త్రూ వాళ్ళకి సపోర్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాక మళ్ళా రెండో రోజు వాళ్ళ ఆవిడతో కేసు పెట్టించాడు. కేసు పెట్టించేళ్ళకి ఒక ఏఎస్ఐ దగ్గర కాంప్రమైజ్, ఆమెకి సగం ఇల్లు ఇస్తాను, ఆమెని చూసుకుంటాను, కాంప్రమైజ్ చేయి అని చెప్పి. నా ఇల్లు నువ్వు రాపించుకొని సగం ఇల్లు అంటావు ఏంటని ఏడ్చాను పెద్దగా. అంటే ఏఎస్ఐ ఈ పెళ్లి ఫోటోలు చెల్లవు, ఆయన ఏదో చేసేసాడు అమౌంట్ ఇచ్చి, ఇవన్నీ చూపించి ఇవి తెలుగులో జరగదు, ఒక పెళ్ళే అయిద్ది, నీకు న్యాయం ఈ పనికి రావు అని చెప్పి పడేసి నీకు సగం ఇల్లు రాపిమంటావా అన్నాడు. మీరేంటండి నాకు సగం ఇల్లు రాసి 12 సంవత్సరాల నుంచి నా ఇల్లు ఉంది, ఈయన పరిచయం 5 సంవత్సరాలు, మీరేంటి అలా రాస్తారని చెప్పి ఆ ఎస్ఐ ముందు ఇగో పీక్కో అని జిప్పు తీసి పీక్కో ఏం చేస్తావని నన్ను కొడతానికి వచ్చాడు. వాళ్ళ ముందే కొడతానికి వచ్చాడు, ఏమనలేదు. తర్వాత ఒక ఎస్ఐ ఒక 2-3 లేడీ కానిస్టేబుల్ వచ్చి ఏంటి అనడానికి వాడు ఇలా పీక్కో అనేకి తిట్టి రామ్మ నీకేం కావాలో రాండి అని చెప్పి లోపల కూర్చోబెట్టారు సార్. లోపల కూర్చోబెట్టి మొత్తం నేను ఎవిడెన్స్ అన్ని చూపించినాక తిట్టారు వాడిని తిట్టారు, వాళ్ళ ఆవిడ్ని తిట్టారు. అయితే ఇంత ఇది ఉండి ఎందుకు ఏడుస్తున్నావు, పో బంజారా హిల్స్ పెట్టు అని చెప్పి అన్నారు. సరే అక్కడ తిట్టాను. మళ్ళీ వాళ్ళ ఆవిడకి కూడా నచ్చ చెప్పి ఇగో నీకు మోసం జరిగిందా ఈమెకి మోసం జరిగిందో తెలీదు, మీ ఆయన ఈ ఫోటోలన్నీ చూపించారు, ఇంతకుముందు చూపించానండి అంటే ఆ ఫేక్ ఫోటోలు ఎలా నమ్మించాడో తెలీదు, తెలుసు ఆమెకి డ్రామా ఆడుతుంది. అయితే ఈమె లేడీ కానిస్టేబుల్ ఏం చేశారు, మొత్తం దగ్గరుండి ఎవిడెన్స్ అన్ని చూపించి ఆమెకి ఇంత ప్రాపర్టీలు ఇలా చేశాడు, ఆయనకి వెనకేసుకొస్తావు ఏంటి, మీరిద్దరు కాసేపు మంచిగా మాట్లాడుకుండండి, ఒక 1 అవర్ దాకా ఇద్దరు కాంప్రమైజ్ చేసుకోండి అని మాట్లాడిచ్చారు. మాట్లాడిచ్చినాక సరే అంది, మంచిగానే ఉంది, సరే ఏదో ఒకటి చేస్తానని చెప్పింది, మొగుడు మీద అరిచింది, వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినాక నేను అక్కడి నుంచి వచ్చినాక బంజారా హిల్స్ లో కేసు పెట్టాను ఆ నైట్. పెట్టినాక మళ్ళా వీళ్ళ ఆవిడతోటి మైదీపట్నం మైదీపట్నంలో ఏదో ఆ పిఎస్ లో కంప్లైంట్ ఇప్పించాడు అంబేద్కర్ ఎస్ఐ ఆయన పెళ్ళాం తోటి. ఎందుకు అంటే నా మొగుడిని ఫేక్ ఫోటోలు చూపించి బ్లాక్ మెయిల్ చేస్తుంది, నాకు వాట్సాప్ లో ఫోటోలు పంపిస్తుంది. మీ ఇంట్లోకి వచ్చిన విట్నెస్ ఎవరు లేరా? ఉన్నారు కదా, చెప్తారా? చెప్తారు. చెప్పారా? చెప్పారు. ఓకే, పోలీస్ స్టేషన్ తీసుకుపోయారా? మళ్ళీ చేశారు, రెంట్కు ఉన్నట్టు రెంట్ పెట్టింది, ఇవన్నీ చేశారు. వాళ్ళ ఆవిడది అమ్మ నేను సార్ నాకు వాళ్ళ ఆవిడ నెంబరే లేదు, ఫోన్ లో నుంచి డిలీట్ చేసి 20 ఫోన్లు పగలగొట్టాడు, వాళ్ళు ఉండేది ఎక్కడో తెలీదు, ఓ 10 మందిని వేసుకొచ్చి బెదిరిస్తుంది, వాళ్ళ ఆవిడ ఏమని కంప్లైంట్ పెట్టింది, ఓ 10 మంది రౌడీని తీసుకొచ్చి బెదిరిస్తుంది మా ఇంటికి, నా నెంబర్ కి మా ఆయన ఫోటోలు అవి పెట్టి ఫేక్ ఫోటోలు అవి నాకు బ్లాక్ మెయిల్ చేస్తుందని పెట్టింది. పెట్టేకి నేను ఇక్కడ కంప్లైంట్ ఇచ్చి పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తే మీరు ఎవరండి, ఎన్ని కంప్లైంట్లు వస్తున్నాయి నా మీద ఏంటండి, అప్పటికే కోంపల్లి పిఎస్ లో పెట్టింది, అసలు ఎవరెవరో చేస్తున్నారు, అప్పటికే నేను 1 రోజులు అన్నం తినలేదు. వీడు ఇల్లు దేవులాడాను సార్, అంటే వీళ్ళ చుట్టాల్లో ఇల్లు కొన్నాడని సుచిత్ర సెంటర్ అని చెప్పారు, ఇంకా చెప్పలేదు నాకు. మళ్ళా వాళ్ళు కూడా మాట మార్చేశారు, ఇల్లు చూపిస్తానని చెప్పి. కానీ సుచిత్ర ఇల్లు నీకాడ ఆధార్ కార్డు ఉంటే పలానా దగ్గర రిజిస్ట్రేషన్ అయింది తెలుసుకో అంటే 2 నెలల నుంచి నేను ఇల్లు వెతుకుతున్నాను, ఎక్కడ కొన్నాడని. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ఆధార్ కార్డు పట్టుకొని పోయి ఎంక్వైరీ చేసి తీపిచ్చి గృహప్రవేశం రోజు 11వ తేదీ అనేది పోయి పట్టుకున్నాను సార్. అసలు ఇక్కడి నుంచి మళ్ళీ మైదీపట్నం పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తే సార్ నేను ఇప్పటికే ఆయన మీద కంప్లైంట్ పెట్టానండి, మా ఆయన అండి నన్ను పెళ్లి చేసుకున్నాడు, మీరెవరండి, నాకు అర్థంగా ఏ పోలీసు వాళ్ళు నేను చదువుకోలేను, నాకు అర్థం కావటం లేదంటే, లేదమ్మా ఇలా కంప్లైంట్ మహేశ్వర్ రెడ్డి భార్య కంప్లైంట్ పెట్టింది, నువ్వు రావాలి అంటే, సార్ ఒకటే నా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, ఇక్కడ బంజారా హిల్స్ లో కేసు పెట్టాను, నేను రానంటే లేదు రావాల్సిందమ్మా ఒకసారి ప్రూవ్ చేసుకునే ఇల్లు అంటే, సార్ వస్తాను, నేను న్యాయంగా వస్తాను, ఎందుకంటే నేను మోసం ఏం చేయలేదు, వాడు ఆస్తులు ఏం తీసుకోలేదు, నేను వచ్చి చూపిస్తాను, కానీ రిటర్న్ వాళ్ళ ఆవిడ మీద కేసు పెడతానంటే వస్తాను సార్ అన్న. సరే రామ్మా అని చెప్పి పిలిచారు సార్, వెళ్ళాను.
వెళ్ళినాక నేను మొత్తం చూపించాను, ఇవన్నీ చూపించాను, అవన్నీ చూపించాను. చూపించినాక వాళ్ళ ఆవిడ ఏమని రాత్రి ఒక కంప్లైంట్ ఇలా ఇచ్చింది, నా నెంబర్ కి ఫోటోలు పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తుంది, మా ఆయనకి నాకు బ్లాక్ మెయిల్ చేస్తుంది, 10 మందిని వేసుకొచ్చి ఇంటికి ఆడ గొడవ చేసిందని పెట్టింది రాత్రి. మళ్ళీ మార్నింగ్ ఇంకొకటి రాసి ఇచ్చిందంట వాళ్ళకి. అయితే నువ్వు ఏమని కంప్లైంట్ ఇచ్చావు, ఫాల్తుదాని ఏమని ఇచ్చావు, రాత్రి నువ్వు ఏం మాట్లాడావో నాకు రికార్డు ఉంది తెలుసా అని ఎస్ఐ తిట్టారు, ఆమెని తిట్టారు. నువ్వేమేమి ఇప్పుడు ఒక కంప్లైంట్ ఇచ్చావు, రాత్రి ఇంకోలాగా ఇచ్చావు, ఈమె ఇంటికి వచ్చిందా లేదా, నీ ఇంటికి ఉన్నట్టు తెలుసా లేదా అని అడిగారు. అయితే ఒకసారే వచ్చిందని చెప్పింది. ఒకసారి కాదు సార్, 3-4 టైమ్స్ వెళ్ళాను, నన్ను కొట్టించారు కూడా, అక్కడే బయటికి తీసుకొచ్చి కొట్టారు వీళ్ళు. కొట్టినా కూడా అక్కడ పెద్ద మనిషి లీడర్ కాడ కూడా వెళ్ళాను గల్లీ దగ్గర, సరే పిలిచి మాట్లాడతానన్నారు. ఆ లీడర్ ని కలిస్తే బ్లాక్ మెయిల్ చేసి బెదిరిస్తున్నాడు, నీకు జైలుకి పంపిస్తా, అది చేస్తా ఇది చేస్తా, నేను తలుచుకుంటాను బెదిరిస్తున్నాడు సార్ అని చెప్పాను. చెప్తే శరత్ ఎస్ఐకి ఫోన్ చేశారు, బంజారా చేసి, శరత్ ఈమె జెన్యున్ గా ఉంది, ఈమెకి న్యాయం చేయండి అబ్బా, పాపం వీళ్ళ మొత్తం కంప్లైంట్లు ఇదిగా పెడుతున్నారు, ఈమె జెన్యున్ గా ఉంది, ఈమెదే ఉంది కరెక్ట్ గా, వీళ్ళు మొత్తం ఫేక్ మొత్తం చేస్తున్నారు, ఆమెకి హెల్ప్ చేయండి, న్యాయం చేయండి అని కొన్ని ఫోటోలు తీసుకొని పిటిషన్ వేసి పంపిస్తామమ్మా బంజారా హిల్స్ PS కి అన్నారు. అని మళ్ళీ పంపించారో లేదో తెలీదు. ఇక్కడ 20 రోజుల నుంచి తిరిగాను బంజారా హిల్స్ PS లో. తిరిగితే ఇవాళ చేస్తా రేపు చేస్తానని మొత్తం అసలు సరిగా పట్టించుకోలేదు. ఎస్ఐ బాగానే మాట్లాడుతున్నారు, సిఐ గారు మాత్రం ఎలా అంటే అలా మాట్లాడారు. ఏమంటుండ్రు, నీ కంప్లైంట్ తీసుకొని పో, అది ఇది అని చెప్పి తిట్టారు. ఆ నెలకి నేను ఇవన్నీ ఒక్కసారి ఆయన పిలిచారు, ఇద్దరిని పిలిచినాక ఆయన పిలిచి నువ్వు ఇల్లు కొన్నావు కదా, పోయి కోర్టు నుంచి తెచ్చుకోపో, నేను వచ్చి ఖాళీ చేపిస్తా, అప్పటి వరకు నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళకు అని అన్నాడు. సార్ ఒక్క నిమిషం నా ప్రూఫ్లు చూడండి, నా అన్ని విచారించండి, నేను తప్పైతే ఇక్కడే కూర్చోబెట్టి జైల్లో వేయండి సార్, నాకు ఒక్కసారి చూడండి అని టేబుల్ మీద పెడితే ఇలా నెట్టేశారు, చూడలేదు నెట్టేశారు, ఆయనకే సపోర్ట్ ఇచ్చి నెట్టేశారు. నెట్టేసినాక ఇంకా నేను వచ్చి ఏదో ఒకటి చేసుకుందామని ఇంట్లో అలా చేసేకి మా పెద్దమ్మ కూతురు ఒక చెల్లి ఉంది, ఆమెకి ఫోన్ చేసి ఇలా నాకు న్యాయం జరగటం లేదు, నా పిల్లల్ని జాగ్రత్త చూసుకొని నేను చచ్చిపోతాను అని చెప్పేకి, నీకేమన్నా మైండ్ పోయిందా, నేను వస్తున్నాను ఉండని చెప్పి మా చెల్లెలు మా మరిది వచ్చారు. వచ్చి మొత్తం PS కి తీసుకెళ్ళి ఎందుకు తీసుకోరు సార్ అని చెప్పి సిఐ ముందు చెప్తే, మా చెల్లెలు మా మరిది ఉన్నప్పుడు బాగానే మాట్లాడుతున్నాను, తర్వాత నేను ఒక్కదాన్ని పోతే నీ కంప్లైంట్లు తీసుకోము అది ఇదని బెదిరిస్తున్నాడు. ఇంకా మా చెల్లెలు ఎందుకు తీసుకోరు, అదే విజయవాడలో అయితే మేము ఏం చేయాలో మీరు కంప్లైంట్ తీసుకోమని మాకు ఏదో లెటర్ రాసి ఇవ్వండి, ఇంకొకటి ఏదో లాగా చేయొచ్చు అంట, తీసుకోకపోతే 0 FIR ఉంటుంది, ఏదో ప్రైవేట్ దాంట్లోనే వేసుకొని FIR చేపిస్తాము అని మా చెల్లెలు అడిగింది. అడిగితే లేదమ్మా అని చెప్పి ఊరిక చెప్తున్నాను చేస్తామని చెప్పి అన్నాడు. తర్వాత మా చెల్లెలు ACP సార్ దగ్గరికి తీసుకెళ్ళి ఇలా జరిగిందంటే సరే అని FIR చేశారు మొన్న. సో మీకు ఏమనిపిస్తుంది, న్యాయం జరుగుతుంది అనిపిస్తుందా? అంటే ఇంక రాపిచ్చారు కదా జరిగిద్దేమో అనుకున్నాను. నీకేం కావాలి ఇప్పుడు, ఆయన కావాలా, ఆయన అంటే మీ ఆస్తులు మళ్ళీ మీకు కావాలా? ఫస్ట్ ఆస్తులే, నా ఆస్తులు ఇచ్చి నేను అతను కావాలనే నేను ఇంత చేశాను, అతనితో ఉండాలనే కదా నన్ను ఇప్పుడు అందరూ వదిలేశారు, పిల్లలు భర్త ఫ్యామిలీ మొత్తం వదిలేశారు, ఒక్కదాన్ని నేను ఒక్కదాన్ని. ఆస్తులు పోయినా సరే తను ఉంటే చాలా అనుకున్నాను, అలా ఇప్పుడు అలా ఉన్నా, ఇప్పుడు అలాగే ఉన్నాను. అంటే మీ దగ్గర కావాలి, అంటే మీతో జీవించాలి చాలు, నాకు ఈ ఆస్తులు పోతే ఏం అవసరం లేదు. మీ పాప ఉందా? ఉంది సార్. అంటే మీతో ఉందా? లేదు నాతో. అంటే ఇప్పుడు మీ పాప లేదు, బాబు లేడు, అంటే వాళ్ళు లేకపోయినా ప్రాబ్లం లేదు, 1.5 సంవత్సరం నుంచి లేదు.